జీవితంలో చాలామంది ఒక సమస్యతో బాధపడుతున్నారు. అదేమిటంటే అమాయకంగా ఉండడం. ఎవరైనా ఏది చెప్పినా సరే అని ఒప్పుకుంటారు. ఎప్పుడైనా మనసు నొచ్చకుండా బయట చెప్పలేరు. కాని ప్రశ్నేంటంటే, అలాంటి అమాయకమైన వ్యక్తి ధైర్యంగా మారగలడా? ఈ వీడియో పూర్తిగా చూస్తే మీరే మీలో మార్పు ఫీలవుతారు. అమాయకత్వం అంటే ఎవర్నైనా అనుమానం లేకుండా నమ్మడం, మనసులో చెడు భావనలు లేకుండా సింపుల్గా ఉండడం, ఇతరులను మోసం చేయకుండా నిజాయితీగా జీవించడం. ఇది ఒక మంచి గుణం, కాని సరైన స్థాయిలో ఉండాలి. అమాయకమైన వ్యక్తి అంటే ఎవరి చెప్పినా వెంటనే నమ్మేస్తాడు, ఎవరితోనైనా మంచిగా మాట్లాడతాడు, తాను ఎవర్నీ మోసం చేయడు. కాని చాలాసార్లు లేదు అనలేడు. స్వచ్ఛమైన మనసు, నిజాయితీ, అందరికీ ఇష్టముండే స్వభావం కలిగి ఉంటుంది. కాని ఇలా ఉంటే కొందరు ఉపయోగించుకునే అవకాశముంది. మీ విలువ తగ్గించే పరిస్థితులు రావచ్చు. మీకు నష్టం జరిగినా చెప్పలేకపోవచ్చు. చిన్న ఉదాహరణ: ఒకరి మీ దగ్గర డబ్బు అడిగితే మీరు వాళ్ళని నమ్మి ఇస్తే అది అమాయకత్వం. కాని తిరిగి అడగలేకపోతే అది బలహీనత. ముఖ్యంగా గుర్తుంచుకోండి, అమాయకత్వం మంచిదే, కాని అది మీ బలహీనతగా మారకూడదు. అమాయకత్వం వల్ల వచ్చే సమస్యలోనేవి చాలా సైలెంట్గా మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. బయటికి చూస్తే మంచిదనంలా కనిపించినా లోపల చాలా నష్టాలు తెస్తాయి. ముఖ్యంగా ఇలాంటి సమస్యలు: ఇతరుల మిమ్మల్ని ఉపయోగించుకోవడం. మీరు ఎవరినైనా సులభంగా నమ్మితే కొందరు మీ మంచితనాన్ని తమ ప్రయోజనానికి ఉపయోగించుకుంటారు. మీకు లేదు అనలేని అలవాటుంటే మరింతగా వాడుకుంటారు. మీ విలువ తగ్గిపోవడం. ఎప్పుడూ సరే అని ఒప్పుకుంటే మీ అభిప్రాయానికి విలువ తగ్గుతుంది. మీరు బలహీనంగా కనిపిస్తారు. మోసపోవడం అంటే చీటింగ్. అందర్నీ నమ్మడం వల్ల కొందరు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. తర్వాత బాధ, నమ్మకం కోల్పోవడం జరుగుతుంది. లేదు అనలేకపోవడం. మీకు ఇష్టం లేకపోయినా పనిచేయాల్సి వస్తుంది. మీ సమయం, శక్తి వృధా అవుతుంది. మానసిక ఒత్తిడి. మీ మనసులో ఉన్నది చెప్పలేకపోతే కోపం, బాధ లోపలే చేరిపోతాయి. ఇది స్ట్రెస్కు దారితీస్తుంది. అవకాశాలు కోల్పోవడం. మీరు మీకోసం మాట్లాడకపోతే మీకు రావలసిన అవకాశాలు కూడా ఇతరులకు వెళ్ళిపోతాయి. సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గిపోవడం. మీకోసం మీరు నిలబడకపోతే మీలోనే మీపై గౌరవం తగ్గిపోతుంది. చిన్న ఉదాహరణ: ఒక వ్యక్తి ఎప్పుడూ అందరికీ సహాయం చేస్తాడు, కాని తన అవసరం వచ్చినప్పుడు ఎవ్వరూ రావు. ఇదే అమాయకత్వం వల్ల వచ్చే నిజమైన సమస్య. ఎవ్వరూ మీకోసం ఎప్పుడూ మాట్లాడరు. కొన్ని సందర్భాల్లో మీరు మీకోసం మీరే మాట్లాడాలి. అదే ధైర్యం, లేదు అనగలడానికి. అందరికీ అవును అని ఎప్పిస్తే మంచిది కాదు. మీకు నష్టం కలిగించే విషయాల్లో లేదు అనాలి. ఇది మీ జీవితాన్ని కాపాడుతుంది. మీ లక్ష్యాలను చేరుకోవడానికి. మీకు కలలుంటాయి, గోల్సుంటాయి, కాని భయం వల్ల ప్రయత్నించకపోతే ఏం ఉపయోగం? ధైర్యముంటేనే మీరు యాక్షన్ తీసుకుంటారు. సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం, ఆత్మగౌరవం కోసం. మీ మాటకు విలువ రావాలంటే మీలో ధైర్యం ఉండాలి. మీరు మీకు గౌరవం ఇస్తేనే ఇతరులు కూడా ఇస్తారు. ఇతరుల మిమ్మల్ని వాడుకోకుండా ఉండడానికి. ధైర్యం లేని వాళ్ళని చాలామంది సులభంగా ఉపయోగించుకుంటారు. కాని ధైర్యంగా ఉన్నవారిని ఎవ్వరూ తక్కువగా చూడలేరు. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి. జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవాలంటే భయాన్ని జయించాలి. ధైర్యముంటేనే మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలరు. చిన్న ఉదాహరణ: ఒక వ్యాపారంలో మీరు తప్పు పని చేయమంటే లేదు అనగలిగితే అదే మీ ధైర్యం. అదే మీ భవిష్యత్తుని కాపాడుతుంది. జీవితాన్ని మార్చేది అదృష్టం కాదు, ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలే. ఇదొక చిన్న కాని బలమైన ఉదాహరణ. రాము అనే ఒక అబ్బాయి చాలా అమాయకుడు. ఆఫీసులో ఎవరు ఏ పని చెప్పినా సరే అని చేసేవాడు. తన పని అయిపోయినా ఇతరుల పని కూడా చేసేవాడు. లేదు అనడానికి భయపడేవాడు. ఒకరోజు అతనికి చాలా ముఖ్యమైన పని ఉంది. అప్పుడు కూడా ఒక సహజ ఉద్యోగి తన పని రాముకిచ్చాడు. ఈసారి రాము ఆలోచించాడు, ఇది నా పని కాదు, నేను ఎందుకు చెయ్యాలి? అప్పుడు మొదటిసారి ధైర్యంగా చెప్పాడు, క్షమించండి, నేనిప్పుడే బిజీగా ఉన్నాను, ఇది నేను చెయ్యలేను. ఫలితం: మొదట్లో వాళ్ళు ఆశ్చర్యపోయారు. తరువాత నుంచి అతన్ని తక్కువగా చూడడం ఆపేశారు. అతని విలువ పెరిగింది. గుర్తుంచుకోండి, అమాయకత్వం ఉండడం తప్పు కాదు, కానీ ధైర్యం లేకపోవడం తప్పు. మీ జీవితాన్ని మార్చేది మీ నిర్ణయం మాత్రమే. ఇప్పుడే నిర్ణయం తీసుకోండి, నేను ఇకపై నాకోసం నిలబడతాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీరు అమాయకంగా ఉంటారా లేక ధైర్యంగా మారారా? కమెంట్లో చెప్పండి. మీ జీవితంలో లేదు అనలేక నష్టపోయిన సందర్భం ఉందా? సబ్స్క్రైబ్ చేసి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మాతో ఉండండి.